ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కిరణ్ వర్మ ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొత్తగా యువ నాయకుడు కిరణ్ వర్మ మీద నమ్మకంతో పార్టీలో యువత ముందుకు వస్తున్న పరిణామాల నేపథ్యంలో వారిని కూడా ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత చాలా అవసరమని, అంతేకాకుండా అందరితో కలుపుకోలుగా ప్రజల మనిషిగా మెలుగుతున్న వారి నడతపై పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు అని పరోక్ష సంకేతాలు వెంకటాపురం మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ బాటలోనే నడవాలి అంటూ ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూరి సత్యం, యాసం రమేష్, ఎస్సీసెల్ అధ్యక్షుడు రావుల నాని, గుండెల రాజు, ఎన్నవల్ల వంశీకుమార్, శివ వెంకటేష్, పాండురంగారావు, చిట్టిమల్ల దేవ, సహాయం తదితర యువ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు జన్మించిన రోజు ఆవిడని చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆవిడకి మన భారత ప్రధాని కాకుండా ఆవిడకి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. ఆ పేరు ఆవిడ ధైర్య సాహసాలను చూసే ఆనాడు రాజకీయ పెద్దలు ఆవిడకి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచేవారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఆవిడకి అవకాశం వచ్చినప్పుడు ఆవిడ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు భారతదేశ అభివృద్ధి కొరకు. ఆ నిర్ణయాల కొరకు పార్టీ కూడా కొంత విడిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇందిరాగాంధీ గారు ధైర్యంగా అన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కొని మళ్ళీ పార్టీని ముందుకు నడిపించి మళ్ళీ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. కావున మన కార్యకర్తలు కూడా ఆవిడని చూసి చాలా నేర్చుకోవాలి. ఆవిడ ధైర్య సాహసాలు కానీ, ఆవిడ పార్టీని ముందుకు నడిపించడం కానీ, ఇవన్నీ కూడా మన కార్యకర్తలు కూడా చూసి నేర్చుకుని ఆవిడ ఇదే పార్టీని మనం ముందుకు నడిపించి ప్రతి గ్రామానికి తిరిగి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, సమస్యల్లో కానీ అన్నిటిలో మనం కలిసికట్టుగా అందరం కలిసి ఆ సమస్యలను మన పార్టీ పెద్దలైన ఎమ్మెల్యే గారు, వీరయ్య గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత మనకు ఉన్నందున వాళ్ళ సహాయ సహకారాలతో మనం ముందుకెళ్ళాలని ప్రతి కార్యకర్తను కోరుకుంటున్నాను.